ఓం శం శరవణ భవాయ నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరాడి ఛానల్. మన తూర్పుగోదావరి జిల్లా అనపత్తి గ్రామం వీర్రాజు మామిడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో అనేక మంది భక్తులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. వీర్రాజు మామిడి ఆలయ కమిటీ వారు మరియు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ చందు శర్మ గారి అర్చకత్వంలో స్వామివారికి ఉదయం నుండి సామూహిక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి కళ్యాణము, శ్రీ పుష్పయాగము ఘనంగా నిర్వహించారు. వందల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. श्रीदत्त वेदांश नामदेश हेमालमत्र श्री चंद्रशेखर नामदेश शांतिकुमार नामदेश चंदन नामदेश रघुनाथ वेंकट रामारेड्डी नामदेश देवी नामदेश जोस्वी गण श्रीगल नामदेश ज्योत्स श्रीगल नामदेश श्रीपाल गोत्र वीरराघवरेड्डी नामदेश कल्याणी नामदेश सर्वंश वेंकट अरुण कुमार रेड्डी नामदेश दिलीप कुमार रेड्डी नामदेश आरोग्य व्यापार अभिवृद्धि भास्कर रेड्डी सत्य श्रीनामदेश वेंकट नंद कुमार रेड्डी नामदेश श्रीपाल गोत्र रामारेड्डी नामदेश भवानी नामदेश वेंकट कल्याण रेड्डी नामदेश हेमाल गोत्र रामारेड्डी नामदेश माधव नामदेश नंदश्री कार्तिकेय नामदेश गोत्र श्रीनिवास रेड्डी सुजात नामदेश वीर भव्य श्री नामदेश विवेक षण्मुख रेड्डी नामदेश आयुष्याभिवृद्धि नामदेश नवीन नामदेश रमेश नामदेश फ्रेंड्स व्यापार संस्था श्रीमान सिद्धा गोत्र है काशी गोत्र श्रीनिवास नामदेश धर्मदेश नामदेश काव्यश्री चंद्रिका नामदेश सहगुण प्रजनानां सौराष्ट्र गुरुत्यर्थम कामसपदशिवानसुत्यर्थम భోగభాగ్యాలు, ఆరోగ్యాలు, వ్యాపారాలు అన్నీ కూడా అభివృద్ధిలో ఉండాలని చెప్పి నూతన సంవత్సరంలో శ్రీరామనవమి కంటే ముందుగా ఈ స్వామివారి కళ్యాణం మనం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి సమస్తమైన దోషాలు, పితృదోషాలు, సర్పదోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్య స్థితి, ఆర్థికాభివృద్ధి, శత్రుబాధలు అన్నీ కూడా నెరవేరి చక్కనైనటువంటి అభివృద్ధి కలగాలని చెప్పి ఆశిస్తూ చక్కగా మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఏమున్నాయో ఒక్కసారి మనసులో తలుచుకుని స్వామి నమస్కారం చేయండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. జాతకంలో కుజదోషము, కాలసర్పదోషము, రాహుకేతు దోషాలు ఉన్నవారు, కుజమహర్దశ, రాహుమహర్దశ వంటి దశలు జరుగుతున్న వారికి సుబ్రహ్మణ్యుని ఆరాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి. వివాహం ఆలస్యం అయ్యే వారికి, వివాహ విషయంలో సమస్యలు ఉన్నవారికి, సంతాన సమస్యలు ఉన్నవారికి, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహము ఉన్నవారికి సుబ్రహ్మణ్యుని పూజించడం వలన ఆ సమస్యలు తొందరలో తొలగిపోతాయి. మన కరువులు దక్కమైనప్పుడు కలుగుతాయి. మన కరువులేమో గొప్పలా ఉన్నాయి, గట్టి మెట్టిలాగా. చేతితో వేసేటప్పుడు మనసులో నామస్వరం జరగాలి. ఎవరేం చెప్తున్నారు, ఎవరేం చేస్తున్నారు కాదు. కాబట్టి మనం చక్కగా ఈ వేళంతా కూడా ఈ సంకీర్తనలో, ఈ పూజలో, ఈ కైంకర్యంలో పొలకించిపోవాలి. ఉన్నాళ్ళ నుంచి పొద్దుగా అలా నామాలు చెప్తానే ఉన్నారు. ఆయన చెప్పడం కదా, మనం చెప్ప. జై సుబ్రహ్మణ్యేశ్వర, జై సుబ్రహ్మణ్యేశ్వర, జై సుబ్రహ్మణ్యేశ్వర, జై సుబ్రహ్మణ్యేశ్వర. హరం హర, హరం హర, హరం హర, హరం హర. శరవణ భవ, శరవణ భవ, శరవణ భవ. తేనాభిషేకం, 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 తేనాభిషేకం స్వామికే, స్వామికే, స్వామికే. తేనాభిషేకం, 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 పాలాభిషేకం, పాలాభిషేకం,
పాలాభిషేకం